పల్లెటూరు దోస్తులు, మీ అందరికీ ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మన పల్లెటూరులోనే ఇలాంటి చెట్లు నేను మీకు తెలుసా, ఆ రోజుల్లో మనకి షాంపుల బదులుగా కుంకుడుకాయలు బదులుగా సుండ్రకాయలు అనేది ఒకటి వాడేది. సుండ్రకాయలు ఏంటంటే మీలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి చెట్టు చాలా దిక్కల్లో మనం చూసే ఉంటాం, కానీ ఈ చెట్టు గురించి ఎవరికి తెలియదు. ఈ చెట్టు ఎక్కడైనా చూస్తే మాత్రం పిచ్చి చెట్టు అని మాత్రం అనుకోవద్దు. ఇది మన తలకి యూజ్ అవుతుంది. ఇది సుండ్రకాయలు అంటారు వీటిని. ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ టైప్లో ఉంటుంది, స్మెల్ రాదు. ఈ చెట్టు నుంచి గుర్తుపట్టేయచ్చు. అండ్ ఇట్లా కాయలు కూడా చూడండి చాలా భిన్నంగా ఉంటాయి. ఇగో ఈ పచ్చకాయలు ఇవి, వీటిని సుండ్రకాయలు అంటారు. వీటిని ఇట్లా ఏదైనా పండు ఇదిగో ఇక్కడ ఇగో కనిపిస్తుంది కదా, ఈ పండు అయ్యే సుండ్రకాయలు అంటారు వాటిని. ఒకసారి మనం ఆ కాయ కోసి చూపిస్తాను. దాంట్లో షాంపు నురుగు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను లైవ్లో. ఇదిగోండి కాయ, ఇది పచ్చి టమాటా కాయ టైప్లో వస్తుంది. కాయ కూడా అంతే సైజు ఉంటుంది. దీంట్లో నురుగు ఎలా వస్తుందో మీరే చూడండి. ఇదిగోండి ఇదిగో నురుగు ఇలా వస్తుంది. ఈ నురుగు మన తలకు అప్లై చేస్తే సుండ్రు పోతుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ సేపు మన తలకు అప్లై చేసి హాఫ్ అన్ అవర్ సేపు తలకు మసాజ్ చేసుకొని తర్వాత మనం రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతాం ఆ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. అండ్ ఈ షాంపూ వీక్లీలో 2 times కానీ తలకు యూజ్ చేస్తే డెఫినెట్లీ మీ సుండ్రు మాయం. ఇలాంటి అప్డేట్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.